పథకాలు రాని గ్రామాల్లో ప్రజా తిరుగుబాటు మొదలైంది. మేం మనుషులం కాదా, మాకు పథకాలు ఇవ్వరా అంటూ జనం గ్రామాల్లో తిరగబడుతున్నారు. మొదటి లిస్టులో పేర్లు వచ్చి ఇవాల్టి లిస్టులో పేర్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామంలో ప్రజలు ఆందోళనకు దిగారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అటు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంగేసిపూర్ గ్రామంలోనూ జనం పోరుబాట పట్టారు. ప్రభుత్వం ఇవాళ ప్రారంభించిన 4 పథకాలు తమకు ఎందుకు ఇవ్వడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీశారు. మేం ఓట్లు వేయలేదా, మాకు పథకాలు పొందే హక్కు లేదా అంటూ నిప్పులు చెరిగారు. ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినప్పటి సంది నేను చేసిన, నా పేరు వస్తలేదు, నాకేం లేదు, నేను రోజు కూలి చేసుకుంటామని జాగుంది. ఇప్పుడు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నా మేడం, మరి అందరు కడుతున్నారు, అందరికి వస్తుంది, నాకు వస్తలేదు. బుజ్రమన్ నిర్మల్ అని నా పేరు లేదు. తన పేరు సెకండ్ లిస్ట్ లో వచ్చింది మేడం, వితౌట్ హౌస్ సైట్ లో. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము, అసలు పని చేసుకొని బతుకుతున్నాము. 1 రూపాయి కూడా ఏది రాదు చేయదు. రైతు భరోసా ఇప్పుడు అందరు ఇల్లు కడుతున్నారు, అందరికి వస్తుంది, నాకే వస్తలేదు. మరి కుక్కల నిర్మల్ అని బుజ్జాక పేరు చదివారు, నా పేరు కాదు. నేను ఎప్పటి సండే పెడుతున్నా, ఈ ఊళ్ళోకి వచ్చిన సంది కూడా నేను ఇళ్ళకి అప్లై చేస్తున్నా, నాకు ఎప్పుడు రాణిస్తలేరు. కారట్లేదు, ఏది లేదు, బక్కల పింఛన్ కూడా లేదు. మాకు వాళ్ళు అడిగేది ఏంటంటే, మేము కిరాయిలు ఉన్నాం. మేము ఎన్ని సంవత్సరాలు మేము 2 సార్లు పెట్టాం. మేము కంప్లీట్ జాగ్ ఉంది, 4 సార్లు అప్లై చేసాము సెక్రటరీ దగ్గరకు వచ్చి. ఎందుకు ఒక చూసా ఇప్పుడు 15-20 లక్షలు అప్పు చేసుకొని కట్టుకున్నాము. వస్తుంది అంటే సరే అని అడుగుతాయి. మొన్న వచ్చింది, ఇప్పుడు పేరు ఆగిపోయింది, నాకు డబ్బులు సరిపోక. మేమేడో ఇట్లా ఊడ్చుకొని బతుకున్నాం. బాణాలు బాగాలేవు, కాళ్ళు చూడేస్తున్నాయి. మాకు అదే లేకపోతే రావాలి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అసలు ప్రజలు ఏమంటున్నారు? గ్రామాల్లో ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది, ఏమంటున్నారు అక్కడ ప్రజలు? సాయిమాధవి, ఈరోజు ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలను కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో కూడా తిరుగుబాటు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లీస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళకి కాకుండా మొదటి విడతలో లీస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళతో పాటు ఈ రోజు ఆ లీస్ట్ లో వచ్చిన పేర్లు కూడా లేకపోవడంపై ఈ రోజు కొంతమంది అంటే ఇలా బెనిఫిషియర్స్ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకంటే మేము మొదటి లిస్ట్ లో కూడా మేము అప్లై చేసుకున్నా కూడా ఇప్పటి దాకా రాలేదు, ఎందుకు అని చెప్పేసి అధికారులను కూడా ప్రశ్నిస్తున్న తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా గొడవలు జరుగుతాయని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి మండలం చొప్పున మండలంకి ఒక గ్రామాన్ని ఎంచుకొని అది కూడా పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఈ రోజు ఈ పథకాలను కూడా అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా లబ్ధిదారులు లిస్ట్ లో పేరు వచ్చి కూడా వారికి ఈ పథకాలను ఇవ్వకపోవడం పట్ల కూడా వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని సరస్వతిగూడ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఎందుకు మాకు ఇవ్వడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని స్థానిక బాధితులు కూడా ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం విజువల్ లో చూసుకోవచ్చు. మరోపక్క కూడా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగేస్పూర్ గ్రామంలో ఈ 4 పథకాల పట్ల కూడా ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులను అటు అధికారులను కూడా గ్రామ ప్రజలు అడుగుతున్న పరిస్థితి కూడా మనం విజువల్ లో చూసుకోవచ్చు. మొదటి లీస్ట్ లో పేరు వచ్చి ఈ రోజు లీస్ట్ లో పేరు లేకపోవడంతో కూడా అటు అధికారులను నిలదీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఈ రోజు పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఈ పథకాలను విడుదల చేయడం పట్ల కూడా కొంతమంది బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులే తిరగపడుతున్న పరిస్థితి కూడా కొన్ని చోట్ల కూడా నెలకొంది. దాంతోపాటు ఈ పథకాలను అర్హులైన వారికి కాకుండా కొంతమంది కేవలం కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వడం పట్ల కూడా కొంతమంది స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చిన వారికి ఇల్లు రావడం పట్ల కూడా కొంతమంది నిజమైన లబ్ధిదారులు కూడా ఈ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇల్లు ఉన్న వారికి కూడా ఇల్లు ఇవ్వడం పట్ల కూడా ఏంటని చెప్పేసి
అటు అధికారులను కూడా అడుగుతున్న తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఒకే ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి కూడా ఇల్లు వచ్చిన పరిస్థితి కూడా కొన్ని చోట్ల కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క ఉప్పల్ కానీ అటు మహేశ్వరం కావచ్చు, దాంతోపాటు ఇటు మేడ్చల్ కావచ్చు, ఇటు పరిసర కొన్ని ప్రాంతాల్లో కూడా కేవలం వచ్చిన వారికి వచ్చినాయి తప్ప మిగతా వారికి ఎక్కడ కూడా రాలేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.